ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం ఎన్టీఆర్ జిల్లా యోజన అధ్యక్షుడు వరా ఆధ్వర్యంలో విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం దేవినేని గారి అవినేష్ గారి నాయకత్వంలో వారి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ ఆడుదాం ఆంధ్ర అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువతలో క్రీడా స్ఫూర్తిని పెంచే విధంగా, క్రీడా స్ఫూర్తిని ముందుకు తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా విజయవాడ నగరంలో చూసుకుంటే కనుక ఈ ఆడుదాం ఆంధ్రాకి 33,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పటి వరకు కూడా దాదాపుగా సుమారుగా 4,500 టీముల్ని ఎన్నుకోవడం, రేపు అంటే డిసెంబర్ 26వ తారీఖు నుంచి ఫిబ్రవరి 2వ తారీఖు వరకు కూడా 45 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనివల్ల ఒకటే సచివాలయం మొట్టమొదటిలో సచివాలయ పరిధిలో ఈ గేమ్స్ స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత నియోజకవర్గ స్థాయిలో, ఆ తర్వాత జిల్లా స్థాయిలో, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో 5 రకాల స్పోర్ట్స్ని దీంట్లో ఎన్నుకోవడం జరిగింది. క్రికెట్ కావచ్చు, షటిల్ కావచ్చు, ఖోఖో కావచ్చు, కబడ్డీ కావచ్చు, అదేవిధంగా ఇంకోటి ఏంటి సార్, వాలీబాల్. ఈ 5 రకాల స్పోర్ట్స్ని దీంట్లో ఇంక్లూడ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువతను ప్రోత్సహించే విధంగా, యువతలో క్రీడా స్ఫూర్తిని పెంచే విధంగా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈరోజు మనం క్రీడల్లో చూస్తున్నాం, మన రాష్ట్రాలకి తక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో క్రీడలను ప్రోత్సహించే విధంగా, క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. దానిలో భాగంగానే ఈ ఆడుదాం ఆంధ్ర. ఈ ఆడుదాం ఆంధ్ర ద్వారా ఆంధ్ర రాష్ట్రం నుంచి క్రీడాకారుల్ని పైకి తీసుకొచ్చి వారికి నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలోకి వెళ్ళే విధంగా చేసేదానికి ఇది ఉపయోగపడుతుంది తెలియపరచుకోండి. ఎందుకంటే ఒక యువకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి. గతంలో 70 ఏళ్ళు, 60 ఏళ్ళు, 65 ఏళ్ళు, 80 ఏళ్ళు ఆ విధంగా వయసున్న ముఖ్యమంత్రులు మనం చూసాం. కానీ యువకుడు ముఖ్యమంత్రిగా ఉంటే యువతకు ఏ విధంగా ప్రాధాన్యత వస్తుందనేది మనందరం అర్థం చేసుకోవాలని తెలియపరచుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారి ఒక మంచి కార్యక్రమం చేపట్టినందుకు యావత్తు యువకులంతా కూడా ఆయనకి జేజేలు కొడతానని చెప్పని మీ అందరికీ కూడా నేను తెలియపరచుకుంటాను. Like and subscribe Eagle Media Works.